ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య భాగమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఉదయకాల సమయానికే వందనములు. ఈ ఉదయకాలమున నీ వాక్యము కొరకు వచ్చి ఉన్నాము. నాతో మాతో మాట్లాడు. కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి నడిపించమని, ఈ దినమెల్లా నీ హస్తములకు మమ్మల్ని అప్పగిస్తూ నీ ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తుండగా సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ వచనము. ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుణ్ణి మహిమ వలనే మనము ఆయన మహిమను కనుగొంటిమి. చదవబడిన వాక్య భాగంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్య నివసించినాడు అన్న కార్యమును చెప్పటం చూడగలం. వాక్యము శరీరధారిగా మారినది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారాగా. ఆదిలో తండ్రితో ఉన్న యేసు ప్రభు మన కోసము ఈ లోకమునకు దిగివచ్చి శరీరధారిగా 33.5 సంవత్సరము జీవించి ఆయన యొక్క మరణ పునరుద్ధానము ద్వారాగా మనకు విమోచన కలిగించిన కార్యమును మనము ఈ వాక్యంలో చూడగలము. ఆయన కృప, ఆయన సత్యము మనలో లేకపోతే ఈ జీవితంలో మనము దేవుని యొక్క కృపను సంపాదించుకొనలేము. అనేకులు ఆయనను ప్రక్కన పెట్టి ఎన్నో మార్గములో మోక్షము సంపాదించుకోవాలి, మోక్షము చేరాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే మోక్ష మార్గము, మోక్షానికి తీసుకువెళ్ళేదానికి, దేవుని సన్నిధికి, పరలోక రాజ్యమునకు తీసుకొని వెళ్ళేదానికి ఆయనే మార్గము అని తెలుసుకోలేకపోతున్నారు. ఈ ఉదయకాల సమయమున ప్రభు ఎందుకు ఈ లోకమునకు వచ్చినాడు అని మనం ప్రశ్నించుకోవాలి. ఈ లోకములో నీవు మాత్రమే మిగిలిపోయినను సరే, నీవు మాత్రమే ఉన్నాను సరే, నిన్ను ప్రేమించి ప్రభువు తన ప్రాణమును ఇచ్చేవాడు. ఆయన ప్రతి ఒక్కరిని ప్రేమించినాడు. సకల మానవ కోటిని ప్రేమించి ఈ భూమికి దిగివచ్చి తన్ను తాను రిక్తునిగా చేసుకొని తన యొక్క రక్తము చేత విమోచన కలిగించడానికి ప్రభువు ఈ భూమిపైన జన్మించిన దినములను మనము ఈ దినములలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయితే ప్రభు వచ్చినది సంబరము చేసుకుంటున్నామే కానీ ఆయన శరీరధారిగా మన మధ్య నివసించి మనకు విమోచన కలిగించినాడన్న కార్యమును మర్చిపోతూ ఉన్నాం. ప్రభు ఈ ఉదయకాల సమయంలో ఆ కార్యమును జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నీ కోసము ఆయన దిగి వచ్చినాడు, నీ కోసము ఆయన సమస్తమును చేసినాడు. నిన్ను తండ్రి రాజ్యమునకు చేర్చేదానికి, నీకు తన యొక్క కృపనిచ్చేదానికి, తన సత్యములో నిన్ను నింపేదానికి, నిత్య రాజ్యంలోకి నేను తీసుకొని వెళ్ళేదానికి ఆశ కలిగిన వాడిగా ప్రభు ఈ లోకమునకు వచ్చినాడు. నీవు ఆయన వైపు చూడాలి, నీవు ఆయనకు చేరువవ్వాలని ప్రభు ఆశిస్తూ ఉదయకాల సమయంలో మాట్లాడుచున్నాడు. ఈ లోకంలో ఉన్న కార్యములు తాత్కాలికమైనవి. ఈ లోకంలో ఉన్నవన్నీ క్షణములో మాయమైపోయేవి. అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి కార్యములను చూస్తూ సంబరపడిపోతూ శాశ్వతమైన దేవుని రాజ్యమును మర్చిపోకుండా ఉండాలని ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచు ఉన్నాడు. ఆయన నీకోసమే దిగి వచ్చినాడు, నీకోసమే ఈ భూమిలో 33.5 సంవత్సరము జీవించి విడుదలను సిద్ధపరచున్నాడు అనేది జ్ఞాపకం చేసుకో. ఎందరో పుణ్యక్షేత్రాలకు వెళ్తే బాగైపోతావు అని నీకు ఉపదేశములు చేస్తూ ఉంటారు. ఈ దినములలో పుణ్యక్షేత్రంలో ఎవరు ఉంటున్నారు ఎక్కువ అని చూసినట్లయితే తమ యొక్క సమస్యల నుండి పారిపోయి వాటిని ఎలా ఎదుర్కోవాలని తెలియక సతమతమైపోతూ
చివరికి మేము సాధులమైపోయాం, మేము ఇలాగూ మోక్షం కోసం ఎతుక్కుంటే ఇలాగ వచ్చేసామని చెప్పుకునేవారు అధికంగా ఉన్నారు. అయితే ప్రభు మనల్ని ఎక్కడున్నామో అక్కడే మనకు సమాధానం ఇచ్చేవాడిగా, సమస్యలను ఎదుర్కొనేదానికి తన కృపనిచ్చేవాడిగా, ఆయనలో నడిచేదానికి శక్తినిచ్చేవాడిగా ఉన్నాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. అలాంటి దేవుడు శరీరధారిగా మన మధ్యలో నివసించినాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించినాడు. మనల్ని ఆశీర్వదించాలని, తండ్రి రాజ్యమునకు చేర్చాలని, తన యొక్క కృపతో నింపాలని ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావు? నీ జీవితము ఎలాగున్నది? దేవునికి చేరువయ్యేదానికి ప్రయత్నిస్తున్నావా? ఆయనను నీవు కనుగొన్నావా అని ప్రభు ప్రశ్నిస్తూ ఉన్నాడు. లోకంలో ఉన్న వాటిని చూస్తూ దేవుని పోగొట్టుకున్నావా అని ఒక్కసారి నీవు ప్రశ్నించుకో. లోకంలో ఉన్నవన్నీ మాయ అని జ్ఞాపకం చేసుకో. ప్రసంగి చెప్పిన రీతిగా సూర్యుని క్రింద సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమే అని గ్రహించుకో. అవన్నీ క్షణంలో మాయమైపోతాయి. అయితే శాశ్వతమైన ప్రేమను ప్రభువు నీ కోసము తీసుకొని లోకమునకు వచ్చినాడు. ఆ ప్రేమను కనుగొనాలంటే యేసు వైపు చూడు, ఆయన యొక్క కృపను సంపాదించుకో. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, ఉదయకాల సమయానికై స్తోత్రములు చెల్లించుకుంటూ, తండ్రి, మేము నీ బిడ్డలముగా ఉండినట్లుగా మమ్మల్ని ప్రేమించి ఈ లోకమునకు దిగి వచ్చినావు. నీకు చేరువై తండ్రి, మా యొక్క బలహీనతలన్నింటినీ నాయన విడిచిపెట్టి నీతో నాయన అంతం వరకు జీవించే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండును గాక. ఆమేన్.